హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి మా పిల్లి ఇల్లు చిమ్ముదామని చీపురు కట్ట తీసుకున్నాను. చూడండి, ఏమైనా చిమ్మనిస్తూ ఉందేమో. ఎంతసేపటికి చీపురు కట్టకి అడ్డం వచ్చి పడిపోతూ ఉంటుంది అన్నమాట. చిమ్మనివ్వదు, ఇంకా అలాగే అడ్డం వచ్చి పడిపోతూ ఉంటుంది. చూడండి, మళ్ళీ వచ్చేసిందనమాట. నేను చిమ్మడము, ఆ చెత్తను తీసుకెళ్ళి ఆడడము సరిపోయింది. మా పిల్లి చూడండి, అసలు చూడండి ఏం ఆడుతూ ఉందో, దాని ఆటలు చూడండి. ఏమైనా ఇల్లు చిమ్మనిస్తుందేమో. ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మళ్ళీ ఆడేవాళ్ళు ఇంట్లోనే వేస్తుంది అనమాట. నేను చిమ్మడం, అది తీసుకెళ్ళి వేయడం చూపిస్తూ ఉంటుంది ఆడాడి. సరిపోయింది. ఇంకివ్వదు, ఇంకా ఆ చెత్తనైతే ఇవ్వదన్నమాట. చూడండి, కితకితలు మా పిల్లికి ఎక్కువ. అబ్బా అబ్బా, మీ ఇంట్లో పిల్లికి కూడా ఇలాగే చేస్తూ ఉంటాయా? మా పిల్లికి కామెంట్ చేయండి. కళ్ళలో దుమ్ము పడుద్దని పక్కన తీసుకెళ్ళి వదిలిపెట్టినా మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా చీపురు కట్ట ఎక్కడ చిమ్మేస్తాము అని ఆతృత. కళ్ళలో దుమ్ము పడితే మళ్ళీ బాధ మనకే. నలుపుకుంటూ ఉంటుంది అన్నమాట కళ్ళు. దానికి పచ్చిమిరపకాయ తొడిమి దొరికిందనమాట. ఆ తొడిమితో ఆడుతూ ఉంది ఆటలన్నీ. అబ్బా, ఏం అటాక్ చేస్తూ ఉందో ఆ తొడిమికి మట్టుకు. చూడండి ఎన్ని ఫీట్లు చేస్తుందంటే, అబ్బా చూడాలి కానీ దాని దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం చూపించేస్తుంది. ఆడాడి అలసిపోయినట్టుంది, నిలబడిపోయింది పాపం. చూడండి, ఆ ఒక్క పచ్చిమిరపకాయ తోడితో ఏం ఆటలు ఆడుతూ ఉందో. చూడండి, పచ్చిమిరపకాయ తోడిని తీసుకొచ్చి నా ముందు వేసేసింది. దీన్ని మా చేష్టలు చూస్తూ ఉంటే నవ్వు ఆగదన్నమాట. చీపురు కట్టని కదలనివ్వదు, చిమ్ముదామంటే చిమ్మనివ్వదు. చూడండి, ఇంకెక్కడ చిమ్మేది. ఇల్లు చిమ్మేసి వంట చేయాలన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మధ్యాహ్నం లంచ్కి మా వాడు వచ్చేస్తాడు. దీని ఆటలతోనే సరిపోయింది నా టైం అంతా. దీనికైతే టైంతో సంబంధమే లేదన్నమాట. చూడండి ఎలా ఆడుతూ ఉందో. పాపం ఆడి ఆడి అలసిపోయినట్టుంది. దాని కాళ్ళు అవే నాక్కుంటా ఉందన్నమాట. ఇలా దాని కాళ్ళు అవే నాక్కున్నప్పుడు దాని దాహం తీరుద్దని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, ఎంత అమాయకంగా ముద్దుగా ఉందో చూడండి. ఏం చేస్తూ ఉందో, వీడియో తీస్తూ ఉంటే చూస్తూ ఉందన్నమాట ఏం చేస్తున్నా అని. నేను తాకుదామన్నా తాకనివ్వదన్నమాట. అదయ్యి మళ్ళీ ఆడొచ్చు, మనం తాగకూడదన్నమాట. కొరకొచ్చు, అదైతే కొరికేస్తుంది, ఏమైనా చేయొచ్చు. మనమైతే ఏం చేయకూడదు దానికి. చూడండి ఎలా వదిలించుకుంటుందంటే, అస్సలు పట్టుకోనివ్వదన్నమాట.